భయ్యా ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికంటావేంటి, మన సినిమా సెప్టెంబర్ 12 రిలీజ్ అవుతుంది కదా, కిష్కింధపురి. ఆ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఎలా చేద్దాం ఏంటి అని ఒక ప్లానింగ్ చేసుకుందాం అని. సో అందుకే వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనుకో, మనకి 1000 ఏనుగులు అంత బలం. కరెక్ట్, విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఎస్. చిన్నప్పుడు వినాయక చవితి అంటే స్కూల్లో జై జై గణేష ఇలాంటి పాటలన్నిటికీ పిల్లలు డాన్స్ చేస్తుంటే మంచి వైబ్ అయ్యేవాళ్ళం. సూపర్. అవును, సాంగ్ అంటే గుర్తొచ్చింది, మన సినిమాలో వినాయకుడితో ఒక మంచి సాంగ్ అని ప్లాన్ చేయొచ్చు కదా. వినాయకుడు సాంగ్ మనది హారర్ మిస్టరీ కదా భయ్యా. హారర్ మిస్టరీ అయితే ఏమైందమ్మా, సినిమాకి ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. సో ఒక మంచి సాంగ్ పెట్టావు అనుకో, జనాలు ఒక మంచి వైబ్ క్రియేషన్, మంచి వైబ్ వస్తుంది కదా. లాజిక్ కరెక్టే, బట్ హారర్లో గణేశుడు ఏమయ్యా, మీరు క్లైమాక్స్ లో ప్రతిసారి దేవుడు వచ్చి కాపాడతారని చెప్పి మీరు ప్రతి దెయ్యం కథలో అదే రాస్తారు, ప్రతి హారర్ కథలో కూడా ఇదే రాస్తారు. అవును, మరి పాటలు తప్పేం లేదు కదా. కరెక్టే, బట్ అక్కడ స్పేస్ లేదు మన సినిమాలో. స్పేస్ ఉండదమ్మా, మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇలాంటి యంగ్ రైటర్లు కూడా అంటే ఇప్పుడు స్పేస్ క్రియేట్ చేసుకుందాం అనుకున్న టైం లేదు. సెప్టెంబర్ 12కే రిలీజ్ కదా. సర్లే, ఇంకేదైనా కొత్తగా ప్లాన్ చేద్దాం అయితే. యా, ప్రస్తుతానికి దండం పెట్టుకుందాం. కిష్కింధపురికి స్వాగతం. గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, టీజర్ కి వచ్చింది. సెప్టెంబర్ 12న సినిమా రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది. ఇంకా మీరు ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు, అందుకే నేనే చేస్తా. ఏమీ వద్దు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి చాలు. క్వశ్చన్లు అడుగుతుందంట, మనం ఆన్సర్ చెప్పాలంట. చెప్పకపోతే నా గురించి తెలుసుగా. ఇది భయపెట్టేస్తుంది, రాసినోడిని నన్ను, చేసినోడిని మిమ్మల్ని భయపెట్టేస్తుంది భయ్యా. చెప్తారా? సినిమా ప్రమోషన్స్ మరి మనం ఇప్పుడు బతికి బయటపడాలి కదా, కానీ చెప్తాం. ఓకే, కిష్కింధపురి టైటిల్ ని ఫస్ట్ టైం విన్నప్పుడు హీరో రియాక్షన్ ఏంటి? ఛాలెంజింగ్ టైటిల్ అనిపించిందా? అయ్యో, డెఫినెట్గా చాలా ఛాలెంజింగ్ అనిపించింది. కానీ ఎక్కడో మేము ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఒక కొత్త ఫిక్షనల్ సిటీ చేసాం కాబట్టి దానికి కిష్కింధపురం చాలా యాప్ట్ అనిపించింది. అండ్ యూనో మీకు ఆడియన్స్ కనుక ఈ సినిమా నచ్చితే డెఫినెట్గా ఎన్నెన్నో పార్ట్స్ వస్తాయి. ఎందుకంటే కిష్కింధపురం ఒక వరల్డ్ క్రియేట్ చేసాం అండ్ యూనో మాకు చాలా కథలు చెప్పాలని ఉంది. సో కన్విన్స్ చేసినట్టు మా డైరెక్టరే. ఎస్. బై ద వే, ఈ రేడియో ఇక్కడికే కాదు, మీకు గుర్తుందో లేదో, నేను మీకు నరేషన్ చేసిన రోజే ఈ రేడియో మన దగ్గరకు వచ్చింది. కరెంట్ పోయింది, మీకు నరేషన్ చేస్తున్న క్లైమాక్స్. అమ్మ బాబోయ్, అదైతే యాస్టీస్ నిజంగా సినిమాలో జరిగిన సౌండ్ ఎఫెక్ట్ లాగా కరెక్ట్ గా మీరు నరేషన్ ఇస్తున్నప్పుడు క్లైమాక్స్ లో కరెంట్ పోవటం, ఇదేంటి నిజంగానే హారర్ మాహోల్ క్రియేట్ చేశాడు నా ఇంట్లో. అది మా ఇంట్లో కరెంట్ పోవడం అనేది చాలా రేర్. ఇలాంటి మనోడు నరేషన్ లో కరెక్ట్ క్లైమాక్స్ లో ఆ కరెంట్ పోయేసరికి నేను అనుకున్నా ఈ సినిమా ఏదో కొడతాం, ఈ సినిమా ఏదో ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్ కి. నాకు నరేషన్ లో అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ డెఫినెట్లీ యూనో నేను అనుకున్నాను అనమాట అప్పుడే, ఇంక డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమా వచ్చి ఈ స్పేస్లో కానీ ఈ జానర్లో సినిమా వచ్చి చాలా రోజులు అయింది. అండ్ వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవబోతుంది ఈ సినిమా అని బట్టి నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. పక్కా భయ్యా, మీరు పెట్టుకున్న నమ్మకం 100% ఫుల్ఫిల్ చేస్తాననే చేశానని. అయ్యో 100% యు ఆల్రెడీ డిడ్. ఇంకా ఈ సినిమా రేపు ఆడియన్స్ కూడా చూసి డెఫినెట్గా వాళ్ళు కూడా మన ఎఫర్ట్ని మన కష్టాన్ని చూసి వాళ్ళు డెఫినెట్లీ ఈ సినిమాని వాళ్ళే భుజం మీద వేసుకుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అనుపమ పరమేశ్వరంతో స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్ట్రాడనరీ అండి. ఎందుకంటే దానితో ఆల్రెడీ నేను రాక్షసుడు అనే మూవీ చేశాను అండ్ ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. అండ్ తను అప్పుడే ఆ షూటింగ్ ప్రాసెస్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అయింది. అండ్ మాకు ఈ సినిమాకి ఇంకా ఈజీ అయింది అనమాట మా ఫ్రెండ్షిప్. అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్. అండ్ చాలా చాలా డెడికేటెడ్ యాక్టర్. అండ్ ఈ సినిమాకి మీరు ఒక కొత్త అనుపమాన్ని చూస్తారు, అది ఏంటి నేను రివీల్ చేయలేను ఇప్పుడే, బట్ రేపు మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా ఒక సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. డైరెక్టర్ గారు, ఆడియన్స్ ని ఎక్కువ సర్ప్రైజ్ చేయబోయే క్యారెక్టర్ ఏంటి? ఎక్కువ సర్ప్రైజ్ చేయబోయే క్యారెక్టర్ యాక్చువల్లీ ఇందాక ఆయన చెప్పినట్టు క్లైమాక్స్ కొంచెం మంచి సర్ప్రైజింగ్గా ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఆ సినిమాలో చాలా చోట్ల మీకు ఒకటి జరుగుతుంది అనుకుంటారు, ఇంకోటి జరుగుతుంటుంది. పెద్ద సర్ప్రైజ్ నువ్వే పెద్ద సర్ప్రైజ్. మళ్ళీ సర్ప్రైజ్ అని అడుగుతావేంటి? తెలియదు నీకు ఎవరో సర్ప్రైజ్? నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని. ఆహా, ఇంకా నువ్వు సరిపోవా మాకు? నువ్వు కాకుండా వేరే సర్ప్రైజ్లు పెడితే నువ్వు మమ్మల్ని వదిలేస్తావు. అలా అంటారా? అయితే ఓకే.
పెడితే కూడా ఒప్పుకునేదాన్ని కాదు కదా నువ్వు. ఓకే. సువర్ణ మాయ అంటూ మమ్మల్ని మాయ చేస్తూనే ఉన్నావు కదా సినిమా షూటింగ్ ప్రాసెస్ అంతా. హీరో గారు, అన్ఫర్గెటబుల్ ఆన్ సెట్ మెమరీ ఒకటి షేర్ చేయండి. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అన్ని అన్ఫర్గెటబుల్ మూమెంట్సే. ఎందుకంటే మేము షూట్ చేసిన అన్ని శ్మశానంలో అన్ని చేసాం కాబట్టి ఎంత అన్ఫర్గెట్ అయితే అంత మంచిది. ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంతా మర్చిపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎప్పుడు హారర్ అదే చేస్తాడు అంటూ ఇవన్నీ ఎంత మర్చిపోతే మా బ్రెయిన్ లోంచి ఎంత ఎరేస్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే నేను చాలా పాజిటివ్ పర్సన్ని. నేను ఎప్పుడు చాలా హ్యాపీగా యూనో నాకు ఎప్పుడు ఒక ఒక ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ ఉండాలన్నమాట. అలాంటిది కౌశిక్ సెట్కి వెళ్తున్నప్పుడల్లా నాకు అంటూ స్మోక్ సౌండ్, ఎప్పుడు చూసిన రాత్రులే షూటింగ్. మోర్ దెన్ 60-70% 90% నైట్ షూటే మన చీకట్లోనే ఉంటుంది. చీకట్లోనే ఉంటుంది. 10% ఏదో పొద్దున అప్పుడప్పుడు చేశారు. అదే, అది కూడా ఇండోరే. ఆ ఇండోర్కి వెళ్తే మళ్ళీ చీకటే, మళ్ళీ డే ఫర్ నైట్. దేవుడి దగ్గర ఒకసారి మాంత్రికుడి దగ్గరికి వెళ్తాను అనమాట. ఒక్కటే డే మాకు. డైరెక్టర్ గారు, టెక్నికల్ గా అచీవ్ చేసిన టఫెస్ట్ సీన్ ఏంటి? టెక్నికల్ గా అచీవ్ చేసిన టఫెస్ట్ సీన్ అగైన్ క్లైమాక్స్ డెఫినెట్లీ చాలా టఫెస్ట్ టాస్క్ అనిపించింది. ఎందుకంటే అసలు దాని అండ్ హీరో ఇంట్రడక్షన్ కూడా ఒకటి. హీరో ఇంట్రడక్షన్ అయితే నేను ఎవరికి నిజంగా చెప్పాలంటే నన్ను అడిగితే మట్టుకి ఈ సినిమాలో అండి మీకు ప్రతి ఫ్రేమ్ టెక్నికలీ చాలా చాలా హై ఉంటుంది. ఎవ్రీ ఫ్రేమ్ జెన్యున్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు విజువల్గా పరంగా అవ్వచ్చు, ద వే వి ప్లేడ్ విత్ లైటింగ్ అవ్వచ్చు, సౌండ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఒక ఫ్రెష్ ఎలిమెంట్ అనమాట ఈ మూవీలో. ఎందుకంటే ఒక ప్రాపర్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అండ్ అందరికీ హారర్ సినిమాలు అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. వీ ట్రై టు బ్రేక్ ఆల్ దట్ ఆ సెట్ బ్యాక్ రూల్స్ అనేవి ఉండే, ఇవన్నీ బ్రేక్ చేసి ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ట్రై చేసాం. బట్ టెక్నికలీ ఐఎమ్ షూర్ డైరెక్టర్ గారు ఇంకా ఎక్కువ కష్టపడి ఉంటారు. ఆయన చెప్తే కష్టపడింది ఏంటో మీరు చెప్పండి. ఐ మీన్ డెఫినెట్లీ సినిమా మొత్తం ఆయన అన్నట్టు సినిమా మొత్తం కూడా డెఫినెట్లీ డిఫికల్ట్ టాస్కే. ఎందుకంటే నేను ఈ కథ రాసినప్పుడు అసలు దీన్ని ఎలా తీయాలి, ఇది ఇంత స్కేల్లో రాసుకున్నాం, ఓకే మౌంట్ చేయొచ్చా, దీన్ని ఇంత లెవెల్లో చేయొచ్చా అని నేను అనుకుంటూ ఉన్నాను. బట్ హీరో ఇంట్రడక్షన్ సీక్వెన్స్, ఎస్పెషల్లీ హీరో ఇంట్రడక్షన్ అండ్ క్లైమాక్స్, నేను ఎవరికి నరేట్ చేసినా ఇది ఎలా షూట్ చేస్తావు అని చాలా మంది అడిగారు. ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ఆ టైంలో తెలియదు ఎలా షూట్ చేయాలో. నేను నేర్చుకుంటూ ఫైట్ మాస్టర్ తోటి, ఆర్ట్ డైరెక్టర్ తోటి, అందరితోటి, సీజీ వాళ్ళతోటి, అందరితోటి కూర్చొని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి గంటలు డిస్కషన్స్ చేసి దెన్ వీ అచీవ్డ్ ఇట్. ఇప్పుడు నేను సినిమా స్క్రీన్ పైన చూసుకుంటున్నప్పుడు అరే ఆ రోజు ఏదైతే పేపర్ మీద అనుకున్నామో అది ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అయింది కదా అని నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ దానికి రీజన్ హీరో గారు. ఎందుకంటే ఆయన నాకు సినిమాలో ప్రతిసారి మీటింగ్ అప్పుడల్లా నాకు ఏ రోజు స్క్రిప్ట్లో చేంజెస్ లేకపోతే ఇది మార్చు అది మార్చు ఎప్పుడు చెప్పలా, కౌశిక్ పెద్దగా ఆలోచించు. ఎందుకంటే ఈరోజు మనం ఆడియన్స్కి వాళ్ళు పెట్టిన టికెట్ వర్త్ అని మనం ప్రూవ్ చేయాలి. సో విజువల్ గ్రాండియర్ ఉండాలి. అట్ ద సేమ్ ఎలాగో మన దగ్గర కథ మంచి కథ ఉంది, మంచి ఎమోషన్ ఉంది, అన్నీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విజువల్గా కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. సో పెద్దగా ఆలోచించు అని హీ ఆల్వేస్ మోటివేటెడ్ మీ. అండ్ అంతే పెద్దగా ఆలోచించడానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు సాహు గారు వల్ల కూడా ఇది పాసిబుల్ అయింది. సో ఐఎమ్ 100% షూర్ మీకు అందరికీ ఈ సినిమా ఒక గుడ్ స్టోరీ ఎక్స్పీరియన్స్తో పాటు ఒక గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వబోతుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. హీరో గారు, మీరు ఎమోషనల్ స్కేరీ సీక్వెన్సెస్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ ఏంటి? ఐసోలేషన్ అండి. ఐ బిలీవ్ ఇన్ ఐసోలేషన్. నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అలాంటి ఎక్కువ ఆలోచించకుండా ఐ థింక్ ఐ గెట్ ఐసోలేటెడ్ అండ్ ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ వాట్ ఇట్ వెంట్ త్రూ జస్ట్ ఒక 2-3 minutes ఆలోచించి ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మన ప్రతి ఒక్కళ్ళం మన లైఫ్లో ఏదో ఒక విధంగా ప్రతి ఎమోషన్ మనం గో త్రూ అవుతాం, ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చేసి ఉంటాం. దాన్ని ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్ని బ్రింగింగ్ బిఫోర్ ద కెమెరా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ బిలీవ్ ఇన్ ఐసోలేషన్ అండి. సో అంటే నేను ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను అని ఒక ఫీల్ అయ్యి ఐ విల్ జస్ట్ గివ్ మై బెస్ట్. డైరెక్టర్ గారు, ప్రీ ప్రొడక్షన్ ఎలా జరిగింది? రీసెర్చ్ ఏం చేశారు? ఈ ప్రాజెక్ట్కి రిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా?
ఐ మీన్ చాలా ఎక్స్టెన్సివ్ ప్రీ ప్రొడక్షన్ చేసామండి దీనికి. మీకు సినిమాలో మీరు ఏదైతే విజువల్లీ ఆన్ స్క్రీన్ మీరు ఏదైతే చూస్తారో అది కాకుండా దాని వెనక బ్యాక్ ఎండ్ లేయర్స్, బ్యాక్ ఎండ్ డీటెయిల్స్, బ్యాక్ ఎండ్ మెటఫర్స్ చాలా ఉంటాయి. సో అది నేను డెఫినెట్లీ ఆఫ్టర్ రిలీజ్ నేను క్లియర్గా ప్రతి దానికి వెనుకున్న మెటఫర్, ప్రతి దానికి వెనుకున్న బ్యాక్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వి డిడ్ అ లాట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ కలర్ ప్యాలెట్స్, స్కీమ్స్, ఎందుకు ఈ కలర్ ఉండాలి, హీరో ఎందుకు ఈ కలర్ షర్ట్ వేసుకోవాలి, హీరోయిన్ ఎందుకు ఇలా ఉండాలి. సో ప్రతి దాని మీద వి డిడ్ సమ్ రీసెర్చ్. అట్ ద సేమ్ టైం సినిమాలో మనం చెప్దాం అనుకున్న మెటఫర్ ఏంటి అండ్ దానికి విజువల్ అంబియన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సౌండ్ వైజ్ అంబియన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సౌండ్ స్క్రిప్ట్ అని ఒక సపరేట్ స్క్రిప్ట్ రాసుకున్నాం, అంబియన్స్ స్క్రిప్ట్ అని ఒక సపరేట్ స్క్రిప్ట్ రాసుకున్నాం. సో హౌ ది అంబియన్స్ షుడ్ బి, హౌ ఒక్కొక్కళ్ళ బిజినెస్, ఒక్కొక్కళ్ళు ఏం యాక్టివిటీ చేస్తుండాలి బ్యాక్గ్రౌండ్లో, వాటితో ఏమైనా కన్వే చేయొచ్చా, ఇవన్నీ కూడా చాలా బ్యాక్ అండ్ వర్క్ చేసాము. అండ్ షార్ట్ డివిజన్స్ అవన్నీ కూడా ప్రతి షార్ట్కి ఒక మీనింగ్ ఉండాలి. ఊరికే ర్యాండమ్గా క్లోజప్ పెట్టామా ఇలా ఉండకూడదు. ఒక క్లోజప్ పెట్టామంటే దానికి ఒక పర్పస్ ఉండాలి, ఒక వైడ్ పెడితే దానికి ఒక పర్పస్ ఉండాలి, ఓవర్ ద షోల్డర్ షార్ట్ పెడితే దానికి ఒక పర్పస్ ఉండాలి. సో ఇలా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ పర్పస్ ఇన్ ద ఫిల్మ్, నథింగ్ ఈస్ జస్ట్ పర్పస్లెస్, అలా ఏది లేదు. సో అదంతా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీరో గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్ హారర్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే కిష్కింధపురి ఎలా డిఫరెంట్? అంటే టెక్నికల్గా ఇట్ ఈస్ వెరీ న్యూ ఏజ్ అండి. అండ్ మేము యూజువల్గా హారర్ ఎలిమెంట్స్ అంటే మనకి యూజువల్లీ యూనో ఒక మనిషి ద్వారానో ఇలా మనం యూనో హారర్ ఎలిమెంట్స్ వాడతాం కదా. ఐ థింక్ ఈ సినిమాలో ఈ రేడియో అనేది చాలా కొత్త ఎలిమెంట్. అండ్ ఈ రేడియో తోటి కూడా ఒక వాయిస్ తోటి కూడా థియేటర్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయొచ్చా అనేది ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది అనుకుంటున్నానండి. నా ప్రస్తావన వచ్చింది కాబట్టి వై రేడియో యాజ్ మెయిన్ ఎలిమెంట్, ఎందుకు మొబైల్ కానీ మోడర్న్ గ్యాడ్జెట్స్ కానీ కాదు? ఎందుకంటే కథ స్టార్ట్ అయింది 1989లో అండి. అప్పుడు రేడియోనే చాలా ఫేమస్. యా, ఈ కథ స్టార్ట్ అయింది 1989లో. అప్పుడు మొబైల్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఇంత ఎగ్జిస్టెన్స్ లో లేవు, ఎగ్జిస్టింగ్ లేదు అసలు. మొబైల్ అప్పటికి ఇంకా నాట్ ఎగ్జిస్టింగ్. 95 నుంచి ఐ థింక్ ఇట్ స్టార్టెడ్. వన్ ఎలిమెంట్ ఆడియన్స్ కి తెలుగు హారర్ లో ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పగలరా? ఖచ్చితంగా ఓవరాల్ సినిమా ఇప్పటిదాకా చూడలేని కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, అదైతే నేను గ్యారంటీ చెప్పగలుగుతా. అండ్ యునో మన ఈ రోజుల్లో చాలా యునో బాలీవుడ్లో చాలా చోట్ల మనం ఇప్పుడు ముంజియా, స్త్రీ 2 ఇవన్నీ చూసి మనం అనుకుంటున్నాం కదా అరే చాలా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్మ్స్ అని. సో అది ఇక్కడ మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అని ఒక పట్టుదలతోటి యూనో నేను కౌశిక్ గారు ఈ సినిమాకి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఆడియన్స్ అని చెప్పి వి గేవ్ అవర్ బెస్ట్ అండ్ వి డిడ్ అవర్ బెస్ట్ అనుకుంటున్నామండి. అండ్ హారర్ సీన్స్ కూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హారర్ అలా ఉండదు. దానికి ఒక పర్పస్, దానికి ఒక మోటివ్, ప్రాపర్ నీట్లీ రిటర్న్ అండ్ డెఫినెట్లీ అలానే ఎగ్జిక్యూట్ చేసాము. సో ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ లైక్ దట్. అదే కొత్తగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హీరో గారు, ఒక 1 మినిట్ చిన్న హారర్ స్టోరీ లేదా ఇన్సిడెంట్ చెప్పండి, లైఫ్ లో జరిగింది లేదా విన్నది. బట్ తర్వాత తెలిసినది హారర్ కాదు, వాడు మమ్మల్ని ట్రాప్ చేశాడని. నేను బాంబేలో చదువుకున్నాను అనమాట 16 years ఉన్నప్పుడు. సో ఒక ఫ్రెండ్ నన్ను చెప్పాడు, భయ్ అక్కడ ఒక బూత్ బంగ్లా ఉంది వెళ్దాం అంటే, సరే అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేను కూడా మా ఫ్రెండ్ మాటలు నమ్మి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, అక్కడికి వెళ్తే ఆడు హే జాన్ అని మాట్లాడుతున్నాడు. ఆడు రియాక్షన్ ఇస్తున్నాడు, జాన్ అని చెప్పి మాట్లాడితే ఆడు మమ్మల్ని వై డిడ్ యూ కమ్ అది ఇది అంటున్నాడు. ఇదేంటి, వాడు ముందుగా మాతో పెట్టేశాడు అనమాట. భయ నీకు నిజంగా దెయ్యం చెప్పిస్తే అక్కడ మీకు 5,000 ఇవ్వాలి అన్నాడు. పూరా దెయ్యం లేదు ఏం లేదు అని చెప్పి నేను అసలు నమ్మేవాడినే కదా దెయ్యాలు ఉంటాయని. సో ఆడేం చేశాడంటే, అక్కడ నిజంగానే ఒక ఫ్రెండ్ వాడిని పెట్టాడు, వాడికి 500 రూపీస్ 1000 రూపీస్ ఇచ్చి వాడితో పర్ఫార్మెన్స్ చేయించాడు. అంటున్నాడు ఇదేంటారు మామ చెప్పి మేమందరం ఇంకా కార్లో నుంచి పెద్ద ప్లాన్ కార్లో నుంచి వెళ్ళిపోయాం అనమాట. ఇది చూస్తే తర్వాత తెలిసింది ఇదంతా ట్రాప్ అని. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. నా లైఫ్ లో జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ అంటే ఉన్నాయి బేసిక్ గా. మన యాక్చువల్లీ షూటింగ్ టైంలోనే ఒకటి జరిగింది, అది భయ్యకు కూడా తెలీదు. మేము అవునా, మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక బిల్డింగ్ లో షూట్ చేస్తున్నాము. ఆ బిల్డింగ్ లో సడన్ గా 3rd floor లో ఎవరో ఒక అతను నించుని ఉన్నాడు.
నేను మైక్లో ఫీల్ క్లియర్ అని అరుస్తున్నా, ఎవరు జరగట్లే, ఏంటి జరగడు, వీడికి రెస్పెక్ట్ లేదు బొత్తిగా డైరెక్టర్ అంటే అనుకున్నా. చూస్తే ఎవర్రా వెళ్ళింది పైకి అంటే ఎలక్ట్రీషియన్ వెళ్ళాడు అని చెప్పారనమాట మన వాళ్ళు. సో సరే అని చిన్మయ్ ఏమో అరే ఉసుకో హటావో ఫ్రేమ్స్ అని చెప్పి చిన్మయ్ అంటున్నాడు. ఎంతసేపు అరిచినా అందరం అరుస్తున్నాము, వాడు ఎవడు జరగట్లే. లేజర్ లైట్ కొట్టాము అయినా జరగట్లే. తీరా చూస్తే ఫోన్ ఓపెన్ చేసి జూమ్ చేసి చూస్తే అసలు అక్కడ ఎవడు లేడు, కానీ ఒక మనిషి షాడో కనిపిస్తుంది అక్కడ. ప్యాక్ అయింది, దాని ఫోటో ఉంది మన దగ్గర. తర్వాత ఎప్పుడైనా వి విల్ షో ఇట్ టు యు. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. హూ విల్ స్క్రీమ్ లౌడర్, హీరోనా హీరోయినా? అంటే సినిమాలో బయట అదే బయట డెఫినెట్లీ కంపారిటివ్లీ అంటే భయ్యాకున్న బేస్ వాయిస్ అసలు అంటే నేను చాలా తక్కువ మందిని చూసాను అంత బేస్ వాయిస్. మీకు డబ్బింగ్ చెప్తుంటే అసలు థియేటర్లో ఇట్లా స్పీకర్లు పగిలిపోతున్నాయి. ఫుల్ చాలా మంచి బేస్ వాయిస్ తనది. అండ్ ఇట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ యాక్చువల్లీ. చాలా తక్కువ మందికి ఉంటుంది అంత బేస్. అది ఎవరు మ్యాచ్ చేయలేరు నాకు తెలిసి. డెఫినెట్లీ ఆయనే చాలా గట్టిగా అరుస్తారు. బట్ ఈ సినిమాలో అనుపమ గారి కూడా మంచి స్క్రీమింగ్ పోర్షన్స్, కొంచెం భయపడుతూ స్క్రీమ్ చేసిన ఇలాంటివి కూడా చాలానే ఉంటాయి. యా బట్ కంపారిటివ్లీ డెఫినెట్లీ హిమ్. హీరో గారు విచ్ ఈస్ స్కేరియా, ఘోస్టా, క్రిటిక్సా? స్కేరియర్ గోస్టర్ క్రిటిక్స్. సల్మాన్ భాయ్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం బాయ్. విచ్ ఈస్ కెరియర్ గోస్ట్ ఆర్ క్రిటిక్స్ అంట. ఇది ర్యాపిడ్ ఫైర్, తప్పదు చెప్పాల్సిందే. బట్ ఐ థింక్ నేను జెన్యున్గా చెప్తున్నానండి, ఈ సినిమా డెఫినెట్గా నేను క్రిటిక్స్ని నేను చాలా వాల్యూ చేస్తానండి. యాక్చువల్లీ మీడియా వాళ్ళని కూడా నేను చాలా వాల్యూ చేస్తాను. అండ్ వాళ్ళ క్రిటిక్స్ని అందరినీ సాటిస్ఫై చేసే సినిమా చేద్దామని కిష్కింధపురి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి కనుక ఒక సినిమా నచ్చిందంటే మీడియా వాళ్ళ సపోర్ట్ తోటి సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో నాకు తెలుసు పర్సనల్గా. ఎందుకంటే నాకు రాక్షసుడు సినిమాకు కూడా చాలా ఎక్స్ట్రాడనరీ క్రిటిక్స్ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ ప్రతి ఒక్క వైపు నుంచి నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. అండ్ వాళ్ళు ఆ సినిమాని సపోర్ట్ చేసిన విధానం చూసి ఆ సినిమా ఓపెన్ అయిన దానికి తర్వాత నెంబర్స్ చాలా చేంజ్ అయినాయి. అండ్ నేను ఈ సినిమా ద్వారా మీడియా దగ్గర నుంచి అంతకు మించి సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నాను. అండ్ వస్తుందని డెఫినెట్గా నమ్ముతున్నాను కూడా. సో ఐ బిలీవ్ దట్ సాటిస్ఫైయింగ్ our media people and our critics is also very important, which is a good thing. And I'm sure Kishkinthapuri will give a good experience to all critics కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం ఒక మంచి సినిమా చేసాం అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. నైస్. వన్ హారర్ మూవీ యూ విల్ నెవర్ రీవాచ్. I think I went to the theater. What is that film? It's very famous. I actually got scared for the film. Insidious. Not Insidious. Conjuring. I think Conjuring. అంటే Conjuring థియేటర్ నేను మళ్ళీ టీవీలో చూసాను, బట్ టీవీలో అది సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలా. బట్ వెన్ ఐ వాచ్ Conjuring in theater, oh my god, I thought I will never come to theater again to watch Conjuring. బట్ మళ్ళీ ఏంట్రా అంత భయపడ్డాం అని చెప్పి మళ్ళీ టీవీలో చూస్తే ఐ డెంట్ ఫీల్ లైక్ సో అందుకే నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు. అందుకే కిష్కింధపురి చేయడం కూడా నాకు మెయిన్ కారణం అదేనండి. ఎందుకంటే కిష్కింధపురి లాంటి సినిమాలు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాలు. అండ్ మీరు ఎంత పెద్ద హోమ్ థియేటర్ పెట్టినా ఏం పెట్టినా సరే ఇంట్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. అండ్ ఆడియన్స్ మధ్యలో కూర్చొని అందరితో పాటు భయపడుతూ సినిమా చూడటం అనేది ఒక కిక్. అండ్ ఐ థింక్ కిష్కింధపురి విల్ డెఫినెట్లీ గివ్ దట్. నువ్వు ఇంకా బాగా భయపడతావు నాకు బాగా తెలుసు. సో డబ్బింగ్ బాగా చెప్పావా? ఖచ్చితంగా భయపడతా. డైరెక్టర్ గారు చెప్పండి. వన్ హారర్ మూవీ యూ విల్ నెవర్ రీవాచ్. ఐ విల్ నెవర్ రీవాచ్ ఎనీ హారర్ మూవీ దట్ హ్యాస్ గోర్ ఇన్ ఇట్. బికాస్ నాకు గోర్ అంటే, నాకు హారర్ సినిమా కంటే గోర్ అంటే ఎక్కువ భయం. సో ఎక్కువ బ్లడ్ షెడ్, ఎక్కువ గోర్ ఉన్న హారర్ ఫిల్మ్స్ నేను డెఫినెట్లీ ఐ వోంట్ రీవాచ్. లైక్ సంథింగ్ లైక్ ఈవిల్ డెడ్ ఆర్ సంథింగ్, ఐ వోంట్ రీవాచ్. ఇట్ వాస్ స్కేరీ, డెఫినెట్లీ ఇట్ వాస్ స్కేరీ. అండ్ వాళ్ళు తీసుకున్న దానికి వాళ్ళు డెఫినెట్లీ 100% బెస్ట్ జస్టిఫికేషన్ చేశారు. కానీ నాకు దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. దట్స్ ఆల్. కిష్కింధపురి ఇన్ వన్ వర్డ్. కిష్కింధపురి will be at least 20-25 రిలీజ్ అయిన సినిమాలో ఇట్ ఈస్ గోనా బి ద బెస్ట్ ఫిల్మ్ అని అనుకుంటున్నానండి.
I will say that. It's gonna be the best film of 2025 as of now. రిలీజ్ అయిన సినిమాలన్నిటితో కలిపి. డైరెక్టర్ గారు, యా చెప్పండి. కిష్కింధపురి ఇన్ వన్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఫర్ మీ కిష్కింధపురి ఇన్ వన్ వర్డ్ ఇస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అంటే నాట్ బికాస్ హీ ఈస్ రైట్ బిసైడ్ మీ, బట్ బికాస్ ఐ నో ఐ వెయిటెడ్ ఫర్ 3 years ఫర్ దిస్ ఫిల్మ్. ఆఫ్టర్ చావు కబురు చల్లగా నేను ఒక 3 years టైం తీసుకుని నేను మంచిగా స్క్రిప్ట్ అంతా చేసుకున్న తర్వాత నన్ను ఇంతలా నమ్మి ఇంతలా ఎంకరేజ్ చేసి ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇన్ఫాక్ట్ నేను నరేట్ చేసిన తర్వాత ఒక ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 times అయినా కాల్ చేసేవాళ్ళు. ఏంటి అప్డేట్, ఏంటి సిచ్యువేషన్, ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది, వర్క్ బాగుతుందా అని. సో అంత కన్సిస్టెంట్గా ఫాలో అప్ చేసి అంత సపోర్ట్ చేసినందుకు డెఫినెట్లీ ఐ థింక్ ఫర్ మీ ఇట్స్ హిమ్. థ్యాంక్ యూ. బట్ ఐ బిలీవ్ ఇన్ యూ కౌశిక్, అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత నువ్వు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. నేను డెఫినెట్గా అవుతావు. ఎందుకంటే ఈ ఫిలింలో నువ్వు ఎంత కష్టపడ్డావో నేను ప్రతిరోజు చూశాను. అండ్ ఈ సినిమా నువ్వు కథ చేసుకున్నప్పటి నుంచి ఒక మంచి ఫ్రెష్ థాట్ పెట్టుకున్నావు, ఒక మంచి కథ చేసుకున్నావు. సో ఐఎమ్ షూర్, అంటే టెక్నికల్గా కూడా ఈ ఫిల్మ్ని చాలా టాప్ నాచ్లో తీశారు. అండ్ మీకు బీక్ కానీ చిన్మయ్కి కానీ చైతన్ భరద్వాజ్ కానీ ఈ సినిమా మీ అందరికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ డెఫినెట్గా నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ఇంత మంచి కథ రాసినందుకు, ఇంత బాగా కష్టపడి ఈ సినిమా తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ రోజున ఎండ్ క్రెడిట్స్ రోల్ అయ్యాక ఆడియన్స్ ఫస్ట్ రియాక్షన్ ఏముండొచ్చని మీరు అనుకుంటున్నారు? ఇంకేముండదు, నో సౌండ్. ఇంకా మీరు చెప్పారు కదా, స్టార్ట్ క్రెడిట్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ వరకు నో సౌండ్. దే విల్ బి బట్ లక్కీ ఏంటంటే మా సినిమాలో చిన్న చిన్న లాఫ్స్, ఒక మంచి కొంచెం ఫన్ కూడా ఉంటుందండి. ఇట్స్ ఎ నైస్ ఫిల్మ్ టు వాచ్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ. మీకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరు నచ్చే సినిమా. చాలా రోజులైంది అనుకుంటా ఒక సినిమాలో మద్యపానం ధూమపానం ఆ కార్డ్ పడకుండా కూడా సినిమా రాకుండా తెలిసి ఇప్పుడు ఏ సినిమా లేదు. మా సినిమా అది కూడా పడదు, ఎందుకంటే మా సినిమాలో ఒక్క సింగిల్ షాట్ ఆఫ్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కూడా లేదు. సో ఎంటైర్ ఫిల్మ్ ఇస్ సో క్లీన్ దట్ యూ కెన్ కమ్ అండ్ వాచ్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ మాకు లక్కీగా మా సినిమా డ్యూరేషన్ 3 నిమిషాలు కలిసి వచ్చింది. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట మాకు. ఈ నగరానికి ఏమైంది యాడ్ కూడా లేదు మా సినిమాలో. సో ఇంటర్వెల్కి వెళ్ళిన వాళ్ళు తొందరగా సినిమా థియేటర్కి వచ్చేసేయండి సెకండ్ హాఫ్ చూడటానికి. కిష్కింధపురి 2 ఉండొచ్చా? కిష్కింధపురి 2 ఉండొచ్చా అనేది ఆడియన్స్ చేతిలో ఉందండి. అండ్ మా చేతిలో అయితే ఉంది, మా డైరెక్టర్ గారి దగ్గర ఆడే కథ ఉంది, యాక్షన్ కూడా రెడీ. బట్ వీ డెఫినెట్లీ వాంట్ టు అచీవ్ దట్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆన్ September 12th. మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరి లవ్ తోటి డెఫినెట్లీ కిష్కింధపురి 2 రాబోతుంది. ఓకే రాఘవ్, ఇప్పటి వరకు మీతో సరదాగా మాట్లాడాను. థియేటర్లో మిమ్మల్ని కూడా భయపడతాను. ర్యామ్ పాడిచ్చాను నువ్వు. కుమ్మయ్య కిష్కింధపురి నీదే. ఫస్ట్ హీరో కిష్కింధపురికి ఎవరా అంటే సువర్ణమయ్య రేడియో. నా మాటలు విన్న శ్రోతలకి ధన్యవాదములు.